పాడ్యమి మొదటి తిథి. ఈ తిథికి అధిపతి అగ్నిదేవుడు. ఈరోజు ఉపవాసం చేసి పాలు మాత్రమే తాగితే స్వర్గాన్ని పొందుతారు. విధియ తిథికి అశ్విని దేవతలు అధిపతులు. సంవత్సరం పాటు ప్రతి విధియ రోజు కేవలం పువ్వుల్ని మాత్రమే ఆహారంగా తింటూ అశ్విని దేవతలను సేవిస్తే రూపవంతులు అవుతారు. తదియ గౌరీ కళ్యాణమైన రోజు. అందుచేత తదియ రోజు గౌరీదేవిని పూజిస్తే స్త్రీ అతిలోక సౌభాగ్యవతి అవుతుంది. తదియ రోజు పప్పు తినటం మానివేయాలి. చవితి వినాయకుడి జన్మదినం. భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి. కానీ ప్రతి చవితికి గణపతిని అర్చించి నువ్వుల్ని మాత్రమే భుజించి ఉంటే వినాయకుడు సకల అభీష్టాలను తీరుస్తాడు. పంచమి తిథికి అధిదేవతలు నాగులు. కశ్యపుని భార్య అయిన కద్రువకు నాగులు జన్మించిన రోజు పంచమి. కాబట్టి ప్రతి పంచమి రోజు పులుపు తినకుండా పాలతోటి నాగులను పూజిస్తే వారికి నాగులు మిత్రులు అవుతారు. తర్వాత తిథి షష్ఠి. షష్ఠీ తిథికి సుబ్రహ్మణ్య స్వామి అధిపతి. కేవలం పండ్లు మాత్రమే భుజిస్తూ షష్ఠి రోజు కుమారస్వామిని పూజిస్తే అన్ని కోరికలు తీరుతాయి. ఆ ఇంటి బాలురకు క్షేమం ఆరోగ్యం కలుగుతాయి. తరువాత తిథి సప్తమి. సప్తమి తిథికి అధిపతి సూర్యుడు. ఈరోజు సూర్యుడికి పాయసాన్ని నైవేద్యం చేసి అర్చిస్తే అన్ని విధాలుగా ఆదిత్యుడు కరుణిస్తాడు. తరువాత తిథి అష్టమి. అష్టమి రోజు అష్టమాతృకలు ఆవిర్భవించారు. అంధకాసురుడితోటి శివుడు యుద్ధం చేసే వేళ దేవతల సహాయం కోసం మహేశ్వరి, మహేంద్రి మొదలైన అష్టమాతృకలు ఆవిర్భవించారు. అష్టమి రోజు మహేశ్వరి, వైష్ణవి, బ్రహ్మాణి, కౌమారి, ఇంద్రాణి, అనసూయ, వరాహ. అష్టమి రోజు వీరిని పూజిస్తే కరుణించి కాపాడుతారు. తరువాత తిథి దుర్గా నవమి లేదా మహర్నవమి. నవమికి అధినేత్రి దుర్గాదేవి. దుర్గాదేవి అవతరించిన రోజు నవమి. కాబట్టి నవమి రోజు దుర్గాదేవిని పూజించాలి. ఈ విధంగా పూజిస్తే దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది. తర్వాత తిథి దశమి. దశమికి దిక్కులే దైవాలు. దశమి రోజు బ్రహ్మదేవుడు 10 దిక్కుల్ని సృష్టించాడు. 8 దిక్కులను ఇంద్రాదులకు ఇచ్చాడు. దిక్పాలకురుగా నియమించాడు. పై దిక్కు తాను తీసుకున్నాడు. కింద దిక్కు ఆదిశేషువుకి ఇచ్చాడు. దశమి రోజు దిక్కులను దిక్పతులను ఆరాధించాలి.